మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా రిపోర్టర్ నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో 3 ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. గడ్డం సోదరులుగా లేకపోతే ప్రేమ్ సాగర్కు వస్తుంది అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. అధిష్టానం దగ్గర చక్రం తిప్పుతున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే సోనియా గాంధీని కలిశారు గడ్డం వినోద్. మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన అభ్యర్థన చేశారు. ఇవాళ డీకేను కలిశారు కూడా కుక్రాల ప్రేమ్ సాగర్. గడ్డం బ్రదర్స్తో ఒకరికి టికెట్ ఖాయమంటూ కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి నేతలు ఇద్దరు కూడా గెలిచారు. ఇద్దరు బ్రదర్స్ గెలిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారిలో ఒకరికి పదవి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నరేష్ చెప్పండి, ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇస్తే కనుక ఏ పదవి ఇచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇక్కడ దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. మరి దీనికి సంబంధించి సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేయడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు కావడంతో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అమాత్య పదవి ఎవరిని వరిస్తుంది అన్నటువంటి ఆ ఉత్కంఠ కూడా నెలకొంది. ఉమ్మడి జిల్లా నుంచి 4 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి వెడమ బొత్తుతో పాటు మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఇటు బెల్లంపల్లి చెన్నూరు నుంచి గడ్డం సోదరులు వినోద్ వివేకులు ఇటు గెలుపొందారు. అయితే మంచిర్యాల నుంచి అత్యధిక మెజారిటీతో 66,000 పైకి మెజారిటీ తోటి ప్రేమ్ సాగర్ రావు గెలుపొందారు. తాను గతంలో ఏదైతే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినటువంటి ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేసి అధిష్టానం వద్ద మంచి గుర్తింపు పొందినటువంటి నేతగా ప్రేమ్ సాగర్ రావుకు పేరుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పదవి ఉన్నా లేకున్నా ప్రజల వెంటే ఉంటూ మమేకం అవుతూ ప్రజలతోటి సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పందించకపోయినా కూడా వీరి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసి ఎంతో గుర్తింపు సాధిస్తున్నారు. అయితే బట్టి విక్రమార్క వద్ద తనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో తనకే మంత్రి పదవి వరిస్తున్నటువంటి ఆశాభావంతో ఇటు ప్రేమ్ సాగర్ ఉన్నారు. దాంతో పాటుగా కాకా వెంకటస్వామి, దివంగత వెంకటస్వామి వారసులైనటువంటి వినోద్ గాని వివేక్ గాని ఇంతకు ముందు పదవి చేపట్టిన వారు. గత వైఎస్ హయాంలో గడ్డం వినోద్ చెన్నూరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరి దాంతో పాటుగా ఎంపీగా కూడా వివేక్ పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి దీనికి సంబంధించి నేను గతంలో మంత్రిగా పనిచేశాను, నాకు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పేసి వినోద్ ఇక్కడ స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి లేఖ సమర్పించారు. తనకు గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తనకి ఈసారి కేబినెట్ లో మంత్రివర్గ స్థానంలో చోటు కల్పించాలన్నటువంటి అభ్యర్థించినటువంటి పరిస్థితి నిన్న జరిగింది. దాని తర్వాత ఇటు మా కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి ఖర్గేను కూడా కలిసి డికే శివకుమార్లతో కూడా కలిసి తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారు లేఖను సమర్పించి వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అవకాశంగా తీసుకుని దానికి సంబంధించి తనకు అవకాశం కల్పిస్తారనేటువంటి ధీమాతో ఉన్నారు. ఇటు వివేక్ సైతం కూడా ఇటు మొన్న రేవంత్ ఇచ్చినటువంటి తనకు హామీ ఇచ్చారు. తాను బీజేపీలో ఉన్నటువంటి ఎన్నికల సమయంలో బీజేపీలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరి చెన్నూరు అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ పై ఘన విజయం సాధించి మనకు కాంగ్రెస్ పార్టీ స్థానానికి కైవసం చేసుకున్నారు. మరి దీనికి సంబంధించి తనకు రేవంత్ మద్దతు ఉందంటూ తాను కూడా తనకే ఇటు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు తాను కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇద్దరు సోదరులలో వీరు ఎవరికి ఉన్నటువంటి పరిచయాలతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వినోద్ కు వరిస్తుందా వివేక్ కు వరిస్తుందా అనేటువంటి ఒకవేళ వివేక్ ఇచ్చినటువంటి అయితే సాంఘిక సంక్షేమ శాఖతో పాటు బీసీ వెల్ఫేర్ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి పదవి వరిస్తుంది అన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వినోద్కే గనక అధిష్టానం మొగ్గి చూపితే గనక ఇటు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో మరి దీనికి సంబంధించి అతనికి కార్మిక శాఖ కేటాయించవచ్చా లేదా ఇదే సాంఘిక ఎస్సీ వెల్ఫేర్ శాఖకు సంబంధించినటువంటి పదవిని కూడా ఇచ్చే అవకాశం ఉందనేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉత్కంఠ రేగుతున్నాయి. మరి అధిష్టానం ఎవరికి వైపు మొగ్గు చూపుతుందా లేదా గతంలో ఉన్నటువంటి పార్టీ వెన్నంటే ఉన్నాయి సేవా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం నుంచి కూడా ఏఐసిసి సభ్యులుగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావుకే మరి వరిస్తుంది అన్నటువంటి పరిస్థితులు కూడా ఇటు ఎవరికి వర్గం వారు ఎవరి నియోజకవర్గాల వారు సంబరాలు చేసుకుంటూ తమ నేతకే వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అధిష్టానం కాస్త మన వివేక్ గాని వినోద్లకు గాని ఇద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా గడ్డం బ్రదర్స్ కు సంబంధించి వారిద్దరిని కూడా ఇరువురిని కూర్చొని పెట్టి సమన్వయం చేసి ఒకరికి పదవి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరికి ఇవ్వకపోయిన నేపథ్యంలో తర్వాత రానున్న పరిస్థితుల్లో ఒకవేళ వ్యతిరేకత వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాంటి సమన్వయం చేసే అవకాశాలు కేడర్ ఏమైనా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటారా?
ఉందండి. ఇప్పుడు దేనికంటే ఇప్పుడు ఇక్కడ వినోద్ అనేది ఇంతకు ముందు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కార్మిక శాఖ మంత్రిగా ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా సింగరేణి ప్రాంతం కావడంతోటి కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఇంతకుముందు గతంలో పనిచేసిన అనుభవం, వాటికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సమన్వయంతో పనిచేయాలి, ఏ విధంగా దిశగా వెళ్ళాలనేటువంటి అనుభవం ఉండడంతో పాటు వివాద రహితుడిగా తనకు పేరుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వేరే చూసుకున్నట్టయితే వివేక్ ఎంపీగా పనిచేశాడు. కేంద్రంలో ఎంపీగా పనిచేసినట్టు అనుభవం కాకపోతే మంత్రిగా పనిచేసినట్టు అనుభవం లేకపోవడం, గత సౌమ్యుడిగా కూడా పేరుంది. మొత్తంగా అయితే వినోద్ గాని వివేక్లలో ఒకరికి పదవి ఇస్తే ఇంకొకరిని బుజ్జగించి తనకు ఏదో విధంగా నచ్చచెప్పి వేరే ఏదైనా నా పదవి ఇచ్చే అవకాశం ఉండే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మంత్రి పదవి అనుభవం ఉన్న వ్యక్తికి ఇస్తున్నారా, లేకపోతే నూతనంగా ఉన్నటువంటి వివేక్ సౌమ్యుడిగా ఉన్నటువంటి వివేక్ ఇస్తారా, లేకపోతే గతంలో నుంచి పార్టీ వెన్నంటి ఉన్నటువంటి ఏఐసిసి సభ్యులు ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తారన్నటువంటి తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఇక్కడ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్ ప్రేమ్ సాగర్ సంబంధించి ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఆయన కూడా మీరు అన్నట్లు ముందు నుంచి కూడా పార్టీ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటారా, లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి నేతగా ఆయనకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారు? సో ఎంతవరకు పర్సెంటేజ్ చూసుకుంటే కనుక మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది కేడర్? మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు గతంలో నుంచి గత 2 సార్లు ఆయన ఎమ్మెల్యే పదవిగా పోటీ చేసి ఓటమి చెందారు. మరి ఈసారి భారీ మెజారిటీ తోటి ఇక్కడ గెలుపొంది ఒకవేళ గతంలో 2018లో పోటీ చేశారు, 2014లో సిర్పూర్ నుంచి పోటీ చేశారు, 2018లో మంచిర్యాల నుంచి పోటీ చేసినా కూడా ఓటమి పాలయ్యారు స్వల్ప మెజారిటీ తోటి. అయితే ఆ పదవి ఉన్నా లేకపోయినా కూడా ట్రస్ట్ ద్వారా ప్రజలతో మమేకమవుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు అధిష్టానానికి దగ్గరగా ఉంటూ అధిష్టానం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఇటు పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేశారని చెప్పవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే ప్రేమ్ సాగర్ రావు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలోనే ఊపిరి పోసినటువంటి ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసి ఇటు కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో తాను చేసినటువంటి సేవా కార్యక్రమాలతో పాటు తనకున్నటువంటి పరిచయాలు వీటన్నిటికి గెలుపుకు బాట వేసేటువంటి కృషి చేసినటువంటి ఈయన చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఈయనకు ఉన్నటువంటి పరిచయాలే కావచ్చు, మొత్తంగా చూస్తుంటే ప్రేమ్ సాగర్ ఉన్నటువంటి దాని పార్టీని వెన్నటి కృషి చేసినటువంటి కృషి ఫలితంగానే 3 స్థానాలు కైవసం చేసుకుందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు ప్రేమ్ సాగర్ రావు కూడా ఎక్కువ శాతం మంత్రి పదవి వరించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో బట్టి విక్రమార్కకు చాలా సన్నిహితమైన వ్యక్తిగా కూడా ఉన్నారు. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు మరొక మంత్రులు కూడా వీరికి సన్నిహితులుగా ఉన్నారు. మరి వారు కూడా వీరికి మద్దతు ఇచ్చే అవకాశం, మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండడంతో మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తా ఉంది.